నమస్తే అండి. వినిపిస్తుందండి వాయిస్? బాగున్నారా? ఫైన్ ఫైన్. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఫైన్ ఫైన్ అంట. బాగున్నాను. ఎక్కిరిస్తున్నా ఊరికనే. అయితే ఇంతవరకు ఇచ్చిన క్లాస్లో మీరు రివ్యూ చేసినారా? పక్కా టెస్ట్ పెట్టొచ్చా ఇప్పుడు? పెట్టండి. సర్ప్రైజ్ టెస్ట్. ఓకే. ఏం అడగాలి ఇప్పుడు? ప్రీబయోటిక్ అట్మాస్ఫియర్, మోడర్న్ అట్మాస్ఫియర్, ఈ కాన్సెప్ట్ ఏమిటి? ప్రీబయోటిక్ అట్మాస్ఫియర్, ఓకే. అర్త్ మోడర్న్ అట్మాస్ఫియర్, ఈ రెండు వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. అవును అవును అవును. ఈ కాన్సెప్ట్ ఏమిటి? బ్రీఫ్లీ చెప్పండి. మీకు ఎంత అర్థమైంది అట్లా చెప్పండి. బిఫోర్ అనిమల్స్ అండ్ హ్యూమన్స్, ఆఫ్టర్ అనిమల్స్ అండ్ హ్యూమన్స్. అంటే ట్రీస్, బిఫోర్ ట్రీస్. అంటే ఇది మేజర్. సో బిఫోర్ అంటే ట్రీస్ ఆక్సిజన్ లేదు, అంటే ఆఫ్టర్ ట్రీస్ ఆక్సిజన్ వచ్చింది. అంటే ఇది ట్రీస్ ముందర ఆక్సిజన్ ఎట్లా వచ్చింది గుర్తుందా? ఇది స్పాంజెస్ ఆల్గే. ఆల్గే, స్పాంజెస్ కాదు, ఆల్గే. ఆల్గే. ఓకే. మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ గుర్తుందా? ఎస్ గుర్తుంది. ఏం చేసినారు మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ లో? ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేస్తే అది దాంట్లో ఉన్న ఆవిరి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి మెల్లగా స్పార్క్స్ అంటే యూవీ రేస్ హీట్. సో అక్కడ నుంచి మళ్ళీ మెల్ల కింద పడిపోతుంది. ఇంకా లోపల నీళ్లు తప్ప ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా గ్యాసెస్? హీట్ రేస్ ఒకటి ఉన్నాయి, బట్ హీట్ కాదు, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఉంది. యూవీ రేస్. యూవీ రేస్ ఇంకా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఉంది. ఇంకా గ్యాసెస్ గుర్తున్నాయా ఏమైనా? గ్యాసెస్ హైడ్రోజన్ గ్యాస్, వాటర్ వేపర్, అమోనియా, మీథేన్. అయితే ఆ మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ లో ఎండ్ ప్రోడక్ట్ వచ్చింది కదా, ముద్ద. ఆ ముద్ద దాన్ని ఏమంటారు? దాన్ని ముద్దని కోఆసర్వేట్స్. గుర్తుకొచ్చిందా కోఆసర్వేట్స్? ఓకే. మోర్ఫోలాజికల్ ఎవిడెన్స్. అంటే షేప్ ఇస్ ద రీజన్ మీనింగ్. వెరీ గుడ్. ఎంబ్రియోలాజీ, దాంట్లో ఎంబ్రియో అర్థం ఏమిటి? ఎంబ్రియో అంటే స్మాల్ వన్, అంటే లిటిల్ వన్, స్మాల్ వన్. వెరీ గుడ్, వెరీ గుడ్. పేలియో అంటే ఏంది? పేలియో ఓల్డ్. వెరీ గుడ్. పేలియోలాజికల్ ఎవిడెన్స్ అంటే పాస్ట్ ఇస్ ద రీజన్ అని అర్థం, మీనింగ్. వెరీ గుడ్. అయితే ఇది హోమోలాగస్ ఆర్గన్స్ లో ఒక ఆర్గన్ నేను మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పినాను, గుర్తుందా? హార్ట్. అదే
ఫస్ట్ ఫిష్ హార్ట్, ఫిష్ ది, ఫ్రాగ్ ది, ఫిష్ ది, ఫ్రాగ్ ది, బర్డ్ ది, హ్యూమన్ ది. వెరీ గుడ్. అయితే ఫిష్ హార్ట్ లో ఎన్ని చేంబర్స్ ఉంటాయి? టూ 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 టూ. ఆంఫిబియా ఫ్రాగ్ లో? ఫ్రాగ్ లో త్రీ 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 Three. అండి. లెఫ్ట్ లెఫ్ట్ అట్రియం, రైట్ అట్రియం, వర్టిబ్రా కాదు, వెంట్రికల్. వెంట్రికల్. బర్డ్ మ్యామల్లో ఎన్ని చేంబర్స్ ఉంటాయి? బర్డ్ ఆర్ మ్యామల్ హార్ట్? బర్డ్ మ్యామల్ లో కూడా త్రీ త్రీ త్రీ. 3 ఉంటాయా? అవునండి, త్రీ పక్కా? పక్కా త్రీ. బర్డ్ మ్యామల్లో 3 ఉంటాయా? అవును, త్రీ అండి. మరి రెప్టైల్లో? రెప్టైల్ కూడా త్రీ అండి. ఆర్ యూ షూర్? ఇది షేర్ స్క్రీన్ యాక్టివేట్ చేయండి కొంచెం. కొంచెం ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఇప్పుడు షేర్ చేయగలరా? చేస్తున్నా. కనిపిస్తుందా నా స్క్రీను? కాశీ? కనిపిస్తుందండి. ఓకే. ఇప్పుడు చూడండి స్క్రీన్ దగ్గర చూసి చెప్పండి, రెప్టైల్లో ఎన్ని ఉన్నాయి చేంబర్స్? రెప్టైల్ 1 2 3 3 అండి. 3. మధ్యలో సెప్టమ్ వచ్చి ఆ థర్డ్ చేంబర్ ని హాఫ్ గా విడిదీసింది, రైట్? అవును. ఇప్పుడు బర్డ్స్ మ్యామల్లో ఎన్ని చేంబర్స్ ఉన్నాయి? బర్డ్ లో 1 2 3 4 అండి. 4. ఓకే. ఓకేనా? అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మెల్లిమెల్లిగా 2 నుంచి 3 అయ్యాయి, 3 నుంచి 3.5 అయింది, 3 నుంచి 4 చేంబర్స్ వచ్చాయి. ఇది ఇంటర్నల్ ఆర్గన్ లో హోమాలజీ ఉంటుంది, దానికి ఎవిడెన్స్ ఇది. సో నెక్స్ట్ ఎవిడెన్స్ ఏంటంటే, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ లో హ్యాండ్ ఉంటుంది. స్క్రీన్ చూస్తున్నారా? హోమో సిమిలర్ లోగో స్టడీ. అయితే ఇది 4 లింబ్ అంటే చెయ్యి. ఫోర్ లింబ్ లో ఒక లోకోమోషన్ గురించి మాడిఫికేషన్స్ అవుతూ ఉంటాయి. బర్డ్స్ లో 4 లింబ్ ని వింగ్ అంటారు, కరెక్ట్? దిస్ ఇస్ ఫర్ ఫ్లైయింగ్. అదే 4 లింబ్ వేల్ లో స్విమ్మింగ్ పనికి వస్తుంది. 4 లింబ్ ఈ చెయ్యి మాడిఫై అయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా స్క్రీన్ లో? స్విమ్మింగ్, వాక్, రన్ ఉంది. స్విమ్మింగ్ కింద వేల్. ఓకే. సో ఇది అంటే ఈ భాగం, సి ఉంది, అదే కదా, బెండ్ అయి ఉంది. ఈ భాగం ఫిన్ లో వస్తుంది. ఇది యాంకిల్ కాదు, రెస్ట్. రెస్ట్ స్విమ్మింగ్ కి ఉపయోగపడుతుంది. రెస్ట్ ఫ్లిప్పర్ కి ఉపయోగపడుతుంది. క్యాట్ లో అదే భాగము నడవడానికి పనికొస్తుంది, వాకింగ్, రన్నింగ్ కి. ఓకే. హార్స్ లో కూడా వాకింగ్, రన్నింగ్ పనికొస్తుంది. మరి హ్యూమన్స్ లో వాక్, హోల్డ్, లిఫ్ట్ 3 చేయగలుగుతుంది. అంటే వెయిట్ కూడా లిఫ్ట్ చేయొచ్చు,
ఆ, అంటే అంటే హోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నార్మల్ గా ఎనిమల్స్ ఎలా చేస్తే లఘు బాగుంటుంది. అయితే మీరు నడిచేటప్పుడు కొంచెం చూసుంటారు, చేయి ఇట్లా 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 అవుతుంది, ఆటోమేటిక్ అవుతుంది. రెండు చేతులు ఆ, ఇట్లా ఆటోమేటిక్ గా స్వింగ్ అవుతాయి. అవునవును. దాని వలన బ్యాలెన్సింగ్ వస్తుంది, బాడీకి బ్యాలెన్స్ వస్తుంది నడిచేటప్పుడు. అట్లా కూడా పనికొస్తాయి చేతులు. కొంతమందికి చాలా పెద్ద పెద్ద మూవ్మెంట్స్ ఉంటాయి, అంటే ఎత్తుగా పొడుగు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పెద్ద మూవ్మెంట్స్ ఉంటాయి. అక్కడ మనకు అర్థం అవుతుంది ద హ్యాండ్ సర్వ్స్ మోర్ దెన్ వన్ పర్పస్. సో దిస్ ఈజ్ అన్ ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ ఆఫ్ హోమోలోగస్ ఆర్గన్స్. చూడటానికి ఒకే భాగం కానీ వేరే వేరే రకంగా పనికొస్తాయి అవి. అంటే ఫ్లయింగ్ కి, స్విమ్మింగ్ కి, వాకింగ్ కి, హోల్డ్, లిఫ్ట్ డిఫరెంట్. అయితే ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని కంఠస్థం చేసుకొని అవకాశం లేదు ఇక్కడ, అర్థం చేస్తే బాగుంటుంది. కంఠస్థం చేయాలంటే ఇక్కడ ఏముంది, హోమాలజీ ఆఫ్ వర్టిబ్రేట్ లింబ్స్, రైట్ సైడ్ ఇమేజ్ ఉంది కదా, ఫ్రాగ్, హార్స్, బర్డ్, మ్యాన్, బ్యాట్, వేల్. దీంట్లో అన్నిటికీ ఒక కామన్ స్ట్రక్చర్ ఉంటుంది, హ్యూమరస్. ఇది ఈ భాగం, ఇది 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 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దిస్ ఇస్ హ్యూమరస్. ఇది ఇదేమో రేడియస్ అల్నా. రేడియస్ అల్నా, అల్నా, రేడియస్ అల్నా, రేడియో అల్నా, ఎలా అయినా అనొచ్చు. రేడియస్ రేడియో అల్నా. రేడియో అంటే కొంచెం బాగుంటుంది, రేడియస్ అన్న కూడా పర్లేదు. సర్కిల్ రేడియస్, రేడియస్, రేడియో అల్నా, ఎలా అయినా అనొచ్చు. కార్పల్స్ అంటే ఇక్కడ వస్తాయి, రిస్టులు. ఓకే, మెటా కార్పల్స్ ఇక్కడ వస్తాయి. ఫెలాంజెస్ ఏమో ఇవి, ఫింగర్ టిప్సా. ఫింగర్ టిప్స్. ఈ ఫింగర్స్ ని ఫెలాంజెస్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రాగ్ లో మూవ్మెంట్ వస్తుంది, హార్స్ లో మళ్ళీ వాకింగ్, రన్నింగ్, బర్డ్ లో ఫ్లైట్, ఫ్లయింగ్, మ్యాన్ కి మళ్ళీ వాక్, హోల్డ్, లిఫ్ట్, వేరే వేరే రకంగా. బ్యాట్ లో ఫ్లయింగ్, మళ్ళీ వేల్ లో ఓన్లీ స్విమ్మింగ్, వేల్ లో ఓన్లీ స్విమ్మింగ్. సో ముఖ్యమైన యాక్టివిటీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లోకోమోటరీ ఆర్గన్స్. లోకోమోషన్, మూవ్మెంట్. సరేనా? ఓకే. కాకపోతే ఇక్కడ మరి లాజిక్స్ అంటే స్టడీ అని ఉంది. లోగోస్ స్టడీ. లోగోస్ అంటే మనం అప్పుడు రీజన్ అని అనుకున్నాం. లోగోస్ లోగోస్ ఆల్సో హ్యాస్ అనదర్ మీనింగ్ కాల్డ్ స్టడీ. అంటే ఒకటే పదానికి రెండు అర్థం. రీజన్ కూడా వాడచ్చు ఇక్కడ, సేమ్ రీజన్, సేమ్ స్టడీ, అట్లా కూడా చూడొచ్చు. సిమిలర్. ఓకేనా? సినానిమ్స్ లాగా. సో ఇదొకటి. ఇంకో రకంగా హోమోలోగస్ ఆర్గన్స్ ని చూపించడం. ఇది ఎక్స్టర్నల్ ఆర్గన్, అంటే దీస్ ఆర్ విజిబుల్ టు ది ఐ, మనం చూడొచ్చు. హార్ట్ లో ఇంటర్నల్ ఆర్గన్, అది కనిపించదు ఎప్పుడు. గుండె కనపడుతుందా? ఏమైనా ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్స్ లో ఏమైనా యానిమల్స్ లో గుండె కనపడుతుందా? లేదు. సో దిస్ ఈస్ అన్ అనాటమికల్ ఎవిడెన్స్ ఆఫ్ హోమోలోగస్ ఆర్గన్స్. ఫిజికల్. This is morphological evidence of homologous organs. మార్ఫ్ అంటే షేప్ కాబట్టి, సో షేప్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఫార్ క్లియర్? yes. ఓకే. సో హోమోలోగస్ ఆర్గన్స్ లో దీని గురించి ఇక్కడ వివరంగా రాసినారు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, స్ట్రక్చర్ అండ్ ఒరిజిన్ మే లుక్ వెరీ డిఫరెంట్ and perform different functions, but they are similar in structure. A similar structure ది అర్థం చేసుకోవాలంటే ప్రతి దాంట్లో హ్యూమరస్, రేడియో అల్నా, కార్పల్, మెటాకార్పల్, ఫాలంజెస్ ఉన్నాయి.
ప్రతి దాంట్లో. That is what it means to have a homologous organ. So they are similar in structure because of the parts. లోపల parts ఉన్నాయి కదా, that is what makes them similar. So four limbs of vertebrates are good example of homologous organs. They are built on the fundamental plan, yet they appear different and perform different functions. They appear different and perform different functions ఎందుకంటున్నారు? So if we go back to the previous slide, హార్స్ లో వాకింగ్ రన్నింగ్ పనికి వస్తుంది, బర్డ్ లో ఫ్లైయింగ్ పనికి వస్తుంది, మ్యాన్ లో మూడు వాక్ హోల్డ్ లిఫ్ట్, బ్యాట్ లో మళ్ళీ ఫ్లైయింగ్, వేల్లో ఓన్లీ స్విమ్మింగ్. ఇవే ఎగ్జాంపుల్ మీ బుక్ ప్రకారంగా బర్డ్, వేల్, క్యాట్, హార్స్, హ్యూమన్. అయితే రెండిట్లో కామన్ చూసుకుంటే ఎక్స్ట్రా ఇక్కడ నేను ఫ్రాగ్ పెట్టాను, ఇంకా బ్యాట్ పెట్టాను. ఓకేనా? అంతే. ఓకే. సో పార్ట్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. హ్యూమరస్, రేడియస్ అండ్ అల్నా. రేడియస్, అల్నా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రెండు బొక్కలు ఉంటాయి కదా, రేడియస్, అల్నా. లోపలిది రేడియస్, ఓకే, బయటది అల్నా. అంటే అర్థం కాలేదండి. లోపల అంటే ఏది? లోపల అంటే ఇది థంబ్ ఉందా, థంబ్ నుంచి కింద వెళ్తే రేడియస్, థంబ్ నుంచి కిందికా? ఇక్కడ ఒక బొక్క ఉంది, బయట సైడ్ ఒక బొక్క ఉంది. ఈ రెండు వేరే వేరే బొక్కలు ఉన్నాయి. ఇక్కడ ముట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ కింద ఎల్బో దగ్గర చూస్తే రెండు వేరే వేరే బొక్కలు ఉంటాయి. ఓకే. సో లోపలిది రేడియస్, అవుటర్ ఇస్ అల్నా. ఓకే, ఇన్సైడ్ వన్ ఇస్ రేడియస్, అవుటర్ ఇస్ అల్నా. ఓకే, బయట ఉండేది అల్నా, లోపల ఉండేది రేడియస్. రాసుకోమంటారా? మళ్ళీ నేను చూస్తాను అది. ఐ విల్ గో బ్యాక్ అండ్ ఫైండ్ ది యాక్చువల్ డయాగ్రామ్స్ ఫర్ బోన్స్ ప్రాపర్లీ. లెట్స్ మేక్ షూర్. కానీ ఇవి పార్ట్స్ ఉన్నాయి, ఇవి పార్ట్స్ గుర్తు పెట్టుకోవాలి మనం. రేడియస్, అల్నా, శాంపిల్స్, కార్పల్ ఇక్కడ రిస్ట్, ఇది రిస్ట్. కార్పల్, మెటాకార్పల్స్ ఇవి. కార్పల్స్ అంటే ఇది. తర్వాత మెటా అంటే కొంచెం పైకా. తర్వాత అంటే మెటా. కార్పల్స్, మెటాకార్పల్స్. ఫెలాంజెస్ అన్ని టిప్స్ కాదు, ఇదంతా ఇక్కడ నుంచి ఇంతవరకు ఫెలాంజెస్. ఓకే, ఇదంతా ఫింగర్స్ ఆర్ ఫెలాంజెస్. సో వీటన్నిటికీ ఒక పెంటాడాక్టైల్ ఫీచర్ ఉంటుంది. 1, 2, 3, 4, 5. 5 అక్కడ కింద నేను రాశాను. పెంటా అంటే 5 గ్రీక్ లో. పెంటా అంటే 5 ఫింగర్స్. లింబ్. డాక్టైల్ అంటే ఫింగర్. డాక్టిలి ఇస్ గ్రీక్. సో డాక్టైల్. ఓకే, DACTY. డాక్టిల్. Dactyl. Very good. Dactyl is finger. Penta is 5. So 5 fingered. అంటే నెంబర్స్ లో అంటే ప్రోటో, డెఫ్తో, త్రితో దాంట్లో పెంటా కూడా వస్తుందా 5? అట్లా కూడా పెట్టొచ్చు. ప్రోతో, డెఫ్తెరో, త్రితో, తెతార్తో, పెంతో. ఓకే, పెంటా. పెంటా. ఓకే, పెంటా. డాక్టైల్. పెంటా డాక్టైల్.
Pentadactyl, say it. Pentadactyl. One more time. Pentadactyl. Very good. సో ఈ 5 ఫింగర్ క్యారెక్టర్ ప్రతి దాంట్లో ప్రతి ఆర్గన్ లో ఉంటుంది. సో లెట్స్ గో బ్యాక్ అగైన్ టు దట్ ఇమేజ్. ఇక్కడ చూడండి, ఆరో కనిపిస్తుందా స్క్రీన్ మీద? Yes. 1 2 3 4 5 వేల్లో 1 2 3 4 5. Yes. Okay. మరి బ్యాట్లో 1 2 3 4 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 5. ఇంకోసారి బ్యాట్ లో అర్థం కాలేదు. బ్యాట్ లో ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా? నా ఆరో ఫాలో చేస్తున్నారా? కనిపిస్తుంది. రెండోది ఇక్కడ, ఓకే, మూడోది ఇక్కడ, నాలుగోది ఇక్కడ ఉంది. అది 5 ఫింగర్ అనుకుంటానా లాస్ట్. అది 4th ఫింగర్ చిన్నగా ఉంటుంది. ఈ 5th ఫింగర్ ఇంకా చిన్నగా ఉంటుంది. సారీ, మ్యాన్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, ఫ్రాగ్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. హార్స్ లో అవి కనిపించవు, ఎందుకంటే అవన్నీ ఫ్యూజ్ అయిపోయినాయి. దానికి వేరే కలిసి ఉంటాయి కదా. కలిసి ఉంటాయి. బర్డ్ బ్యాట్ ఒకటేనా? బర్డ్ కాదు, బర్డ్ గుడ్డేస్తుంది, బ్యాట్ గుడ్డేయదు. సో మామల్ కాదు. mammal కాదు, bird is not a mammal. Bat is a mammal. Yes. ఓకే, సో ఇక్కడ అంటే ఓన్లీ నాకు అర్థం కావడానికి జస్ట్ పెట్టారు. సో ఇక్కడ ఇన్ ఈచ్ కేస్ ద 4 limb దాంట్లో పార్ట్స్ వేరే వేరే ఉన్నాయి. హ్యూమరస్, రేడియస్, అల్నా, కార్పల్, మెటాకార్పల్, ఫాలంజెస్. ఈ క్యారెక్టర్ మీకు గుర్తుంటే అంతా ఈజీ అయిపోతుంది. సిమిలారిటీ ఏంది దీంట్లో? పెంటడాక్టైల్ ఫీచర్ ఉంటుంది, 5 ఫింగర్ ఫీచర్. సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోలోగస్ ఆర్గన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ఆర్గన్ లో, హోమోలోగస్ ఆర్గన్స్ లో హార్ట్ వచ్చింది. సెకండ్ హోమోలోగస్ ఆర్గన్స్ ఎగ్జాంపుల్ ఏమో హ్యాండ్ వచ్చింది. మొత్తం 4 limb. ఓకే, ఇప్పుడు అనాలోగస్ ఆర్గన్స్ చూద్దాం. అనాలోగస్ ఆర్గన్స్ లో ఏంది? దిస్ ఈజ్ ఇన్సెక్ట్ వింగ్. ఇన్సెక్ట్ వింగ్ లో ఏమి బోన్స్ ఉండవు, ఎందుకంటే అది ఇన్సెక్ట్. పెట్రోడాక్టైల్, pterodactyl is a extinct organism. అంటే పెట్రోడాక్టైల్ అంటే pterodactyl, ptero, p is silent, pterodactyl. అంటే pterodactyl ఇది పాత రకం డైనోసార్ ఏజ్ లో ఉండేది. టెరో అంటే వింగ్. దక్త అంటే ఇది, దక్త అంటే ఫింగర్స్. సో వింగ్ విత్ ఫింగర్స్. బ్యాట్ లో చూడండి అదే ఫీచర్ వచ్చింది, బర్డ్ లో చూడండి అదే ఫీచర్ వచ్చింది. సో దీస్ ఆర్ అనలాగస్ ఆర్గన్స్ బికాస్ దే ఆల్ హ్యావ్ the function of flying. The wing is the same for flying, but the insect wing has no structure resemblance with that of the vertebrates. ఇక్కడ బర్డ్ వర్టిబ్రేట్, బ్యాట్ వర్టిబ్రేట్, pterodactyl వర్టిబ్రేట్, కానీ ఇన్సెక్ట్ ఇస్ నాన్ వర్టిబ్రేట్. ఎందుకంటే దానికి బోన్స్ ఉండవు. ఈగల్లో బోన్స్ ఉండవు, దోమల్లో బోన్స్ ఉండవు, కాక్రోచెస్ లో బోన్స్ ఉండవు, బటర్ఫ్లై లో బోన్స్ ఉండవు, లిజర్డ్ లో బోన్స్ ఉంటాయి. అది ఇన్సెక్ట్ కాదు. లిజర్డ్ ఏమో రెప్టైల్ లో వస్తుంది. స్నేక్ లో ఉండవు కదా. స్నేక్ లో బోన్స్ ఉంటాయా లేదా? స్నేక్ లో బోన్స్ ఉంటాయి. కాళ్ళు ఉంటాయా? కాళ్ళు ఉంటాయి. పాము కాళ్ళకి ఎవరికి తెలుసు? రాముడు, సీతమ్మ చెప్పింది. ఎవరికి చెప్పింది? హనుమంత్ చెప్పిండా? అయ్యో, ఏంది బాబు అన్ని బూతులు మాట్లాడుతున్నావు. త్రిజట దగ్గర ఇంకా వేరే రాక్షసులు ఉన్నారు కదా, ఆడ రాక్షసులు. వాళ్ళకి చెప్పి నాకేం తెలుసు, పాము కాలు పాముకే తెలుసు. అది మీరు ఒకసారి వినండి.
ఒకసారి నాకు లింక్ పెడితే ఒక రోజు టైం పెట్టి. టైం పెట్టి కాదు, ఆ. ఇది ప్రతిరోజు మీరు రాత్రి ఉమ్. పడుకునే ముందర ఒకసారి అది చేగంటి కోటేశ్వరరావు వాళ్ళది మొత్తం రామాయణం ఉంది, సుందరకాండ. ఓకే. ఆ మొత్తం వినాలి మీరు, ఆ మొత్తం కాండ వినాలి. ప్లీజ్ డూ దాట్. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది, కొత్త కొత్తగా నేర్చుకుంటున్నారు ఇవన్నీ. దీంట్లో మీ సనాతన ధర్మ రూట్స్ కూడా ఉండాలి ఎప్పుడు. ఉమ్. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది మీరు ప్రొఫెషనల్ అయిపోతారు, కానీ అప్పుడు అయ్యో నేను చదువుకోలేదే, టైం వెళ్ళిపోయిందే అని ఆ రకంగా మీకు ఎక్స్పీరియన్స్ రాకూడదు. అందుకే చెప్తున్నా నేను. అవును. ఇవన్నీ నేను రామాయణం, మహాభారతం, భాగవతం ఇప్పుడు వింటున్నాను నేను. నాకు 50 ఏళ్ళు వచ్చేసినాయి. ఏం గాడిద పనులు చేస్తానో ఏమో నాకే తెలియదు. కానీ మన సంస్కృతిని విడిచిపెట్టి ఎక్కడో వెళ్ళి ఏదో ఒక బయోటెక్ నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, కానీ నా జాతికి ఉన్న అంత గొప్ప గొప్ప విషయాలు ఏం తెలియవు నాకు. సో ఐ డోంట్ వాంట్ దట్ Happens to me. దట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ కల్చర్ టు క్రీప్ ఇన్. యూ షుడ్ బి యాక్టివ్ విత్ దోస్ థింగ్స్. నేను లింక్ పంపుతాను, మీరు వినండి ఒకసారి సుందరకాండ. Definitely. ఓకేనా? Okay. సో అనలాగస్ ఆర్గన్స్ లో అన్ని దానికి ఫంక్షన్ ఒకటే, కానీ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఒరిజిన్. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? Yes. ఓకే. అనలాగస్ ఆర్గన్స్ తర్వాత వెస్టిజియల్ ఆర్గన్స్ వస్తాయి. ఫస్ట్ మనం అర్థం చేసుకునేది వెస్టీజ్. కింద చూడండి స్క్రీన్ లో, Left behind. లెఫ్ట్ బిహైండ్ అంటే రిమైనింగ్. సో let us look at one thing at a time. Body hair in males. ఫీమేల్స్ లో ఉండదు బాడీ హెయిర్ ఎప్పుడు. హ్యూమన్ Body hair. అంటే ఇది చెస్ట్ మీద ఇక్కడ వైపు. లేడీస్కి ఉండదు ఇక్కడ హెయిర్, ఓన్లీ మెన్. విజ్డమ్ టూత్ అంటే ఇక్కడ చాలా బ్యాక్ లో ఉంటుంది. బ్యాక్ అంటే ఇక్కడ ఇక్కడ చెవు కింద. చెవు కింద. ఓకే. ఈ ఏరియా. అయితే అప్పుడు మనము అన్నం తినప్పుడు ఫుడ్ అంత దూరం వెళ్ళదు, లోపల ఎక్కడెక్కడే ఉంటుంది. ఈ విజ్డమ్ టూత్ ఏమో మ్యామల్స్ లో చాలా పనికొస్తుంది. ఆ కౌలో ఉంటుంది కదా, ఆవులో. ఎందుకంటే ఆవు బాగా నమిలితుంది. అవునవును. అపెండిక్స్. మళ్ళీ స్టోర్ చేసుకుని కూడా మళ్ళీ. నెక్స్ట్ ఆర్గన్ ఏమో అపెండిక్స్. అపెండిక్స్ అంటే ఇక్కడ కింద ఇంటెస్టైన్ జాయిన్ అవుతుంది కదా, చిన్న స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ ఒక చిన్న ఆర్గన్ ఉంటుంది అపెండిక్స్ అని. దీంట్లో సెల్యులోజ్ డైజెస్టింగ్ బ్యాక్టీరియా ఉంటాయి, కానీ మనుషుల్లో ఉండవు ఇవి. సో ఆర్గన్ కి యాక్చువల్ ఏం ఫంక్షన్ ఉంది తెలియదు ఎవరికి. ఇంకా టేల్ వర్టిబ్రే, కోతుల్లో కింద ఉంటుంది. మనకు ఉంటుంది. కోతుల్లోకి టేల్ వర్టిబ్రే ఉన్నాయి, దానికి ప్రశస్తంగా కనిపిస్తుంది తోక, కానీ మనుషుల్లో ఉండవు తోకలు. సో ఆ టేల్ మనకి బ్యాక్ బోన్ కింద ఉంటుంది కదా. బ్యాక్ బోన్ కింద ఉంటుంది, అంటే మన లెగ్స్ కి బ్యాక్ బోన్ కి కనెక్ట్ అయ్యి లాస్ట్ కింద ఉంటుంది. దాన్ని ఏమంటారు? హిప్ కాదు. హిప్ ఇంకా బ్యాక్ బోన్ మధ్యలో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆర్గన్స్ దట్ హ్యావ్ నో స్పెసిఫిక్ యూజ్ ఇన్ ద మోస్ట్ evolved species. Humans are considered the most evolved species on the planet. బాడీ హెయిర్ ఓన్లీ ఇన్ మేల్స్ ఎప్పుడు ఉంటుంది. ఇఫ్ ఇట్ వాజ్ యూస్ఫుల్, డోంట్ యూ థింక్ ద బాడీ హెయిర్ విల్ ఆల్సో బీ ఇన్ ఫీమేల్స్? ఏదైనా యూజ్ ఉంటే రెండిట్లో పనికొస్తాయి. విజ్డమ్ టూత్ అలాగే, అపెండిక్స్ అలాగే, టేల్ వర్టిబ్రే అలాగే. దీనికి ఫంక్షన్స్ లేవు, అందుకే దాన్ని వెస్టిజియల్ ఆర్గన్స్ అంటారు. కానీ ఇఫ్ యూ లుక్ ఇన్ ద స్పీషీస్ దట్ ఆర్ బిఫోర్ హ్యూమన్స్, అన్నిట్లో దేనికి ఏదో ఒకటి ఫంక్షన్ ఉంటుంది. టేల్ వర్టిబ్రే ఇది కోతుల్లో తోక ఉంటుంది. అపెండిక్స్ ఏమో మళ్ళీ కౌలో, ఎలిఫెంట్లో అది నమిలి తినే మ్యామల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫంక్షన్ ఉంటుంది. అక్కడ అపెండిక్స్ లో సెల్యులోజ్ డైజెస్టింగ్ బ్యాక్టీరియా ఉంటాయి, అవి అక్కడే దొరుకుతాయి. విజ్డమ్ టూత్ మళ్ళీ మ్యామల్స్ లో చూయింగ్ బాగుండే స్పీషీస్ కి విజ్డమ్ టూత్ ఉంటుంది. ఈ బాడీ హెయిర్ ఎందుకంటే ఇది మీరు గొరిల్లా చూసినారు, చింపాంజీ చూసినారు, కోతి చూసినారు.
మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి బాగా హెయిర్ ఉంటుంది మొత్తం బాడీలో. బేర్ అంటే తెలుసు కదా, బియర్. బిఈఏఆర్, బేర్, జాంబవంతుడు. అవును. సో సో the body hair is actually functioning to keep the body heat inside. కానీ మనుషుల్లో ఆ హెయిర్ ఇంత తక్కువ ఉంటుంది చెస్ట్ లో. అదే మనుషుల కన్నా ముందర వచ్చే స్పీషీస్ లో అంతా బాడీ మొత్తం హెయిర్ ఉంటుంది, కానీ మన హ్యూమన్స్ లో అంతా తగ్గిపోయినాయి. ఉత్తగా చేతుల మీద ఉంటుంది హెయిర్, కాళ్ళ మీద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. పైన ఇంకా పైన. ఇంకా పురుషుల్లో ఇది బియర్డ్ ఉంటుంది, ముస్టాచ్ ఉంటుంది, లేడీస్ లో ఉండదు. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గన్. దీన్ని డీజెనరేట్ కూడా అంటారు. డీజెనరేట్ ఆర్ ఇంపర్ఫెక్ట్లీ డెవలప్డ్. డీజెనరేట్ ఆర్ ఇంపర్ఫెక్ట్లీ డెవలప్డ్. డీజెనరేట్ అంటే దానికి ప్రాపర్ జనరేషన్ లేదు, అంటే ప్రాపర్ ఫామ్ లేదు. అవును, నాకు డౌట్ అండి. చెప్పండి. కానీ అంటే మనం హ్యూమన్ అంటే మనం మంకీస్ నుంచి ఎవాల్వ్ అయ్యాం కదా. అవును. మరి అంటే వచ్చేటప్పుడు హెయిర్ ఎందుకు లాస్ అయిపోయింది? హెయిర్ ఎందుకు లాస్ అయిపోయిందంటే అది అడాప్టివ్ ఫీచర్. మనిషి విధంగా చూస్తే మనం ఏం చేసినాము, మెల్లిమెల్లిగా మనుషులుగా మారేటప్పటి వరకు ఒంటి మీద ఏం వేసుకున్నాము, ఇది చర్మం ఏదో ఒకటి చుట్టుకుంటాం. ఇంకా ఎవల్యూషన్ మొత్తం ఎక్కడ జరిగింది? ఆఫ్రికా ఖండంలో జరిగింది, ఆఫ్రికన్ కాంటినెంట్ లో జరిగింది. అక్కడ తాపమానం ఎట్లా ఉంటుంది? ఆఫ్రికా అంటే హీట్ అనుకుంటా, చాలా హీట్ ఉంటుంది. అయితే ఇది బాడీ హెయిర్ ఏమో హీట్ ట్రాప్ చేస్తుంది. అప్పుడు పనికి వస్తుందా హ్యూమన్స్ కి? లేదు. ఎందుకంటే మనిషి అనే జీవుడు ఉండేది చాలా వేరే వేరే చోట్లలో, ఎప్పుడు నీళ్ళ దగ్గరే ఉంటారు, బై రివర్ ఆర్ బై సీ. కానీ వేరే జంగ్లీ యానిమల్స్ వాళ్ళంతా జంగల్లో ఉంటారు, భూమి నుంచి కొంచెం మీదికి ఉంటారు, అక్కడ వేడిగా ఉండదు, అప్పుడు హీట్ రిటైన్ చేసుకోవాలి. ఓకేనా? సో యూ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ బిహైండ్ వాట్ బాడీ హెయిర్ డస్. నాకు అప్పుడు చాలా రోజులు డౌట్ ఉంది, అంటే మనం ఎనిమల్స్ నుంచి వచ్చాం కదా, అంటే హెయిర్ ఎందుకు లేదు మనకి? అంటే మన టేల్ కూడా రాలేదా మనకి? టేల్ ఉండేది, లోపలికి వెళ్ళిపోయింది. దాని దట్ part that has become smaller and lost function is now called degenerate. దాని అర్థం అది. ఆ పార్ట్ ఉంది కానీ ఫుల్లీ డెవలప్డ్ లేదు. ఎందుకంటే మనిషి ఎలా మూవ్ అవుతాడు? 2 కాళ్ళ మీద. అదే చింపాంజీ, గొరిల్లా ఎట్లా మూవ్ అవుతాయి? 4. మంకీ 4. అయితే అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు 2 కాళ్ళ మీదకి వచ్చే వరకు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనం మూవ్ అయ్యేటప్పుడు మనకు బ్యాలెన్సింగ్ దేంట్లో నుంచి వస్తుంది? మన వాకింగ్ లో లెగ్స్, హ్యాండ్స్ లో వస్తుంది. ఎక్స్ట్రా టేల్ అవసరం లేదు అక్కడ, దానికి ఇంకా యూజ్ కూడా లేదు. అందుకే వి లాస్ట్ ద టేల్, హ్యూమన్స్ లాస్ట్ ద టేల్. కానీ టేల్ వర్టెబ్రా ఉండిపోయినాయి, అలా టేల్ కూడా వెళ్ళిపోయింది మన బాడీ ఫీచర్ లో నుంచి. So vestigial organs is another example of an evolutionary process. So this is a vestige that has remained from our ancestors to us, but in humans it has no function. వస్తు లోపల బాడీ లోపలికి వెళ్ళిపోయింది, అంటే డిసపియర్ అయిపోయింది. So vestigial organs is another example of how many organs we have been slowly disappearing from our anatomy and from our morphology, external morphology. ఇక్కడ కనెక్టింగ్ లింక్స్ లో ఒకటి ఎగ్జాంపుల్ ఆర్కియోప్టెరిక్స్.
కింద చూడండి. ఆర్కియో ఓల్డ్. R, yes, yes. RTO, old, yes. తెరిగా Mm. తెరిగా Teriga, wings or తెరి Terix. తెరిక్స్. Terix. ఇది Terix. పి సైలెంట్. Okay. సో దిస్ ఈస్ ది ఓల్డ్ వింగ్ క్రీచర్. Old wing creature, I think. అంటే Oh. ట్రాన్స్లేషన్ లో Oh. అకార్డింగ్ టు గ్రీక్ నామెన్క్లేచర్ దిస్ ఇస్ అన్ ఓల్డ్ వింగ్డ్ క్రీచర్. ఇట్ డజంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ నేమ్. Okay. దీనికి ఫాసిల్స్ ఉన్నాయి, ఇప్పుడు లేదు. ఇది ఇంకా దిస్ ఇస్ అన్ ఎక్స్టింక్ట్ స్పీషీస్. Fossils కూడా దొరుకుతుందా? సారీ, Fossils. ఫాసిల్స్ లో ఉంది ఇది. దిస్ ఇస్ అ ఫాసిల్. అయితే దీంట్లో ముఖ్యమైన ఫీచర్ ఏందంటే ఇది పార్ట్ బర్డ్ పార్ట్ రెప్టైల్. అంటే wings పార్ట్ ఉన్నాయి. బర్డ్ అంటే వింగ్ ఉంది, పార్ట్ రెప్టైల్ లో ఇది తోక చూస్తున్నారా ఇక్కడ. No, no, no. దీస్ ఆర్ ఆల్ బోన్స్. Bones. అయితే ఏమైనా పక్షికి మీకు తోక చూస్తే దాంట్లో బోన్స్ ఉంటాయా, ఫెదర్స్ ఉంటాయా? Feathers. ఫెదర్స్ ఉంటాయి. ఎక్కడ బోన్ కనిపించదు మీకు. Oh, అవును. అన్ని ఫెదర్స్ ఉంటాయి, ఇట్లా ఇట్లా బయటికి వస్తాయి ఫ్లైంగ్ చేసేటప్పుడు. లేకపోతే Oh. ఇక్కడ ఎక్కడైనా కూర్చుంటే అంత ఫోల్డ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఫెదర్ బయటికి వస్తుంది. దాంట్లో బోన్స్ ఉండవు. సో ఆర్కియోప్టెరిక్స్ లో రెండు ఉన్నాయి. లిజర్డ్ వి బోన్స్ ఉన్నాయి టేల్ లో, బర్డ్స్ వి వింగ్స్ ఉన్నాయి లోకోమోషన్ కి. ఈ లోపల స్కెలిటన్ మొత్తం దిస్ ఈజ్ Bones. ఆల్ ఫ్రమ్ ది రెప్టైల్ ఫీచర్స్. Reptile. సో ఇక్కడ మీరు కింద చూస్తే ద కనెక్టింగ్ లింక్ ఎస్టాబ్లిషెస్ కంటిన్యూటీ ఇన్ సిరీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే కంటిన్యూగా వస్తూ ఉంటే లోపల ఈ మధ్యలో ఈ ఆర్గానిజం ఉంటుంది. దీనికి కనెక్టింగ్ లింక్ అంటారు. సో ఈ బర్డ్ కి టీత్ ఉంటాయి బీక్ లో. మామూలుగా బర్డ్స్ కి టీత్ ఉండవు, పనులు ఉండవు. సో ఈ టీత్ ఏమో రెప్టైల్స్ లో బాగుంటాయి. బల్లి అంటారు కదా, లిజర్డ్. ఆ ఫీచర్స్ ఇంకా ఉన్నాయి దీంట్లో, అంటే ఫాసిల్ లో. ఓకే. ఇంకా లాంగ్ టైల్ అన్నట్టు నేను అన్నట్టు తోకలో అన్ని బోన్స్ ఉంటాయి, కానీ బోన్స్ ఉండదు. అంటే బోన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో ఇట్లా మూవ్ అయ్యేవేమో. మూవ్మెంట్ కి బ్యాలెన్సింగ్ కి పనికొచ్చేవి. సో కనెక్టింగ్ లింక్స్ ఇది ఈ చిన్న పారాగ్రాఫ్ ని కొంచెం బాగా చదివి అర్థం చేసుకోవాలి మీరు. ఓకే. ఓకేనా? సో ఇంతవరకు చూసింది మనము ఇక్కడ నుంచి మొదలైంది. హోమోలోగస్ ఆర్గన్స్ లో ఇంటర్నల్ ఆర్గన్ హార్ట్ చూసాం మనం. మ్యామల్స్ లో ఎన్ని చేంబర్స్ ఉన్నాయి? మ్యామల్స్ లో 4. రెప్టైల్స్ లో 3.5. ఇక్కడ మధ్యలో సెప్టమ్ వచ్చింది కదా, రైట్ లెఫ్ట్ డివిజన్ వచ్చేసింది ఇక్కడ. ఆ డివిజన్ ఆంఫిబియన్స్ లో ఉందా? లేదు. ఒకటే వెంట్రికల్ ఉంది. పైసీస్ లో 2 చేంబర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఆల్ రైట్. అయితే ఇవాళ వి ఫినిష్డ్ మార్ఫలాజికల్ ఎవిడెన్స్. హోమోలోగస్ ఆర్గన్స్ లో మనము ఏమేమి చూసాము? ఒకటి ఇంటర్నల్ ఆర్గన్ చూసాము, ఒకటి ఎక్స్టర్నల్ ఆర్గన్ చూసాము. ఇంటర్నల్ ఆర్గన్ లో ఏముంది? హోమోలోగస్ ఆర్గన్స్ లో ఒకటి ఇంటర్నల్ ఆర్గన్ చూసాము, ఒకటి ఎక్స్టర్నల్ ఆర్గన్ చూసాము. ఇంటర్నల్ ఆర్గన్ ఏమిటి? ఇంటర్నల్ ఆర్గన్స్ బోన్స్. హోమోలోగస్ ఆర్గన్స్ లో ఇంటర్నల్ ఆర్గన్ ఎగ్జాంపుల్ హార్ట్ చూసాం. ఎక్స్టర్నల్ లో బోన్స్ అంటే చెయ్యి, ఫింగర్స్ ఉన్నాయి, అంటే టేల్ అవి. టేల్ లేదు అక్కడ, చేతి మీదనే ఉంది మొత్తం. అనాలోగస్ ఆర్గన్స్ లో ఏం చూసాము?
అనలోగస్ ఆర్గన్స్ లో అంటే అది ఎక్స్టెంట్ ఒక బర్డ్ అంటే బర్డ్ కాదు డైనోసార్. అనలాగస్ ఆర్గన్స్. అనలోగస్ వింగ్ చూసామా? ఏమేం వింగ్స్ చూసాము? ఫస్ట్ది అంటే బుక్ అంటే ఏదైనా ఫస్ట్ ఫ్రాగ్ వింగ్స్ అంటే 2 టైప్ ఆఫ్ వింగ్స్, బ్యాట్ ఒకటి, బర్డ్ ఒకటి. బర్డ్ ఒకటి. వింగ్స్. ఇన్సెక్ట్ కూడా చూసాం కదా. ఇన్సెక్ట్ అంటే మన ఫ్లైకి ఉండే ఇవి రెక్క. ఇప్పుడు చూడండి, ఇన్సెక్ట్, pterodactyl, bat, bird. Analogous meaning identical form. ఐడెంటికల్. ఓకే, ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోదాం ఇక్కడికి. వెస్టీజియల్ ఆర్గన్స్ లో ఏమేమి చూసాము? వెస్టీజియల్ ఆర్గన్స్ అదే హెయిర్, బాడీ హెయిర్ ఇన్ మేల్స్. నెక్స్ట్ బాడీ హెయిర్ ఇన్ మేల్స్. టెయిల్ ఒకటి లేదు అంటే టెయిల్ బోన్స్. ఓకే, వెరీ గుడ్. టెయిల్ బోన్స్ అండ్ ఇంకా 2 ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. విజ్డమ్ టూత్. విజ్డమ్ టూత్ అండ్ అపెండిక్స్. విజ్డమ్ టూత్ ఏమో ఇయర్ కింద ఉంటుంది అండ్ అపెండిక్స్ ఏమో స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ కి జాయింట్. సో మార్ఫలాజికల్ ఎవిడెన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి: హోమోలాగస్ ఆర్గన్స్, అనలాగస్ ఆర్గన్స్, వెస్టీజియల్ ఆర్గన్స్, కనెక్టింగ్ లింక్. కనెక్టింగ్ లింక్ లో ఏముంది ఎగ్జాంపుల్? కనెక్టింగ్ లింక్ 2 ఫీచర్స్ రావాలి అక్కడ. ఒక స్పీషీస్ నుంచి ఒక స్పీషీస్ కి అది ఒకటి. ఒకటి మీరు ఫాసిల్ చూపించారు, దాంట్లో మనకి రెప్టైల్ అంటే వెరీ గుడ్. రెప్టైల్ వచ్చింది. రెప్టైల్ అంటే లిజర్డ్. ఇంకా వేరే ఫీచర్ ఏముంది? ఇంకా బర్డ్ వచ్చింది. బర్డ్. సో రెప్టైల్, బర్డ్ కి కనెక్టింగ్ లింక్ లోపల ఆ పేరు ఉన్నది. ఆ పేరు గుర్తు చేసుకోవాలి. ఆ పేరు ఆర్కియోప్టెరిక్స్. ఇక్కడ చూడండి కింద ఫిగర్ 1.8 అండ్ ఎక్స్టింక్ట్ బర్డ్. ఆర్కియోప్టెరిక్స్. ఆర్కియో అంటే పాత. టెరిగా is wing. means wing. సో ఆర్కియోప్టెరిక్స్. ఓకేనా? ఇవి మీరు ఎలాగైనా చేసి గుర్తు చేసుకోండి. ఫీచర్స్ అన్ని బాగా పనికొస్తాయి మీకు. సరేనా? ఓకే. సో ఇప్పటి వరకు మనము మార్ఫలాజికల్ ఎవిడెన్స్ లో చేసేసుకున్నాం. దీని తర్వాత ఇంకా ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ ఉంది, పేలియోలాజికల్ ఎవిడెన్స్ ఉంది, మాలిక్యులర్ ఎవిడెన్స్ ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఒకసారి ఇది నేను పంపిస్తాను అయిపోయిన తర్వాత. ఒకసారి నేను పంపించిన తర్వాత మీరు కొంచెం అక్కడ కూర్చొని బాగా రివ్యూ చేయండి. ఈ మధ్య 2-3 రోజులు నాకు చాలా పని వచ్చింది. ప్రాజెక్ట్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని నేను టైం ఇవ్వలేను దాని గురించి. నేను ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. రాకేష్ ఆచార్య కూడా చెప్పినాను, క్షమాపణ అడిగాను. ఈ సైడ్ ఓకే. కానీ ఇప్పటి నుంచి నేను కొంచెం స్కెడ్యూల్ కొంచెం టైట్ మెయింటైన్ చేస్తాను. సో యూ ఆల్సో ప్లీజ్ కీప్ స్టడీయింగ్ దిస్ మెటీరియల్. ఇది మన గురుకుల విషయంలో మీ అక్కడ గురుకుల స్పెషాలిటీ సబ్జెక్ట్స్కి ఎలా చదివి కంఠస్థం చేస్తారు కదా, ఆ రకంగానే ఇక్కడ కూడా కంఠస్థం చేసే అవసరం ఉంది. కానీ
you will have to look at the Greek words to understand what it means. You have to know which place you saw them. So that way you can relate. Although you are using memory, I am also adding a layer of logic. Oh. ఈ రెండు వేరే వేరే విషయాలునే దానికి దగ్గర తీసుకొస్తున్నా నేను. So this is how I'm teaching biology. So if you understood my pattern, you will see this pattern continue throughout. కొంచెం వేరేగా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆల్ రైట్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? నెక్స్ట్ మంత్ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నా. సో we can meet. పర్వాలేదు, తప్పకుండా. నేను హైదరాబాద్లో ఒక 3rd నుండి 7th వరకు ఉండను. నా చెల్లెలు పెళ్ళి, కజిన్ చెల్లెలు ఇక్కడ ఉండదు. షీ లివ్స్ రాయ్పూర్ భిలాయ్ ఏరియా. అక్కడ వెళ్తున్నాం మేమందరము. సో ఫ్రమ్ 3rd to 5th ఐఎమ్ నాట్ అవైలబుల్. దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు మీరు. సరేనా? ఎన్ని రోజుల గురించి వస్తున్నారు మీరు? ఒక 2 days. 2 days. ఓకే. అయితే ట్రావెలింగ్ మీరు ఒక్కరే చేస్తారా? Yes. సరే, అయితే నేను ఆ ప్రకారంగా చూస్తే ఇఫ్ యూ కమ్ హియర్ అండ్ ఐఎమ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు సంథింగ్. సంక్రాంతి నాడు వస్తున్నారా మీరు? బట్ కన్ఫర్మ్ లేదు, బట్ చూస్తా. ఓకే, ఓకే, పర్వాలేదు. సరే. ఓకే. సో టుమారో 5:30 అగైన్. ఓకే. ప్లీజ్ రివ్యూ ద మెటీరియల్. నేను ఇప్పుడే మా ఫైల్ పంపిస్తాను. ఓకే. ఫైల్ సేవ్. ఇంకా వాట్సాప్లో మాడ్యూల్ 1 మళ్ళీ పంపాలి మీకు. ఒక్క నిమిషం. లెట్ మీ డూ ఇట్ while I'm still here. మాడ్యూల్ 1. ఓకే, పంపించేసిన. ప్లీజ్ స్టడీ వెల్, టేక్ యువర్ టైమ్ విత్ దిస్. ఓకే. కొత్త భాష నేర్చుకునేలా ఉంది కానీ ఇంట్రెస్టింగ్ ఉంది. దానికి కూడా కొంచెం లాజిక్ ఉంది. సంస్కృతానికి కొంచెం దానికి కొన్ని చిన్న చిన్న లింక్స్ ఉన్నాయి. సో ఐ అండర్స్టాండ్ ఇట్ మే బి అ బిట్ డిఫికల్ట్ ఫర్ యూ, బట్ ఆ భయం ఉండకూడదు కొత్త సబ్జెక్ట్ అని. ఓకేనా? ఓకే. ఓకే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శుభరాత్రి.